సూర్య, జ్యోతిక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజియస్ట్ కపుల్ అని చెప్పవచ్చు. సూర్య, జ్యోతిక లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. అసలు తాను సూర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో జ్యోతిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. సినిమా ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక లాంటి స్టార్ హీరో, హీరోయిన్ల పెళ్లి కామనే అయినా ఎన్నో ఏళ్లుగా అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్న వాళ్ళ జీవితం మాత్రం ఎంతోమందికి ఆదర్శం. అలా అని వీళ్ళు పెళ్లికి ముందే ఎన్నో ఏళ్ల పాటు డేటింగ్ అనో రిలేషన్షిప్లోనో ఉండటమో చేయలేదు. ప్రపోజ్ చేయడం నుంచి పెళ్లి వరకు అంతా నెల రోజుల్లోనే అయిపోయిందని జ్యోతిక చెప్పుకొచ్చింది. సూర్యను నేను పెళ్లి చేసుకోవడానికి అతడు నాకు ఇచ్చిన గౌరవమే ప్రధాన కారణం. మేము తొలిసారి పూవెల్లం కెట్టుప్పర్ అనే సినిమాలో కలిసి నటించాము. నాతో చాలా క్యాజువల్గా మాట్లాడాడు. ఆ తర్వాత 7 సినిమాల్లో కలిసి నటించాం. ఎవరైనా డైరెక్టర్ ఓ రొమాంటిక్ సీన్ వివరించినప్పుడు సూర్య అంతవరకే నటించేవాడు. దాన్ని అదనుగా తీసుకునేవాడు కాదు. ఆ గౌరవమే నన్ను ఆకర్షించింది. ఇక నేను అప్పటికే 10 ఏళ్ల పాటు షూటింగ్లలో 9 నుంచి 6 వరకు పనిచేసి చేసి అలసిపోయాను. నాకు అవసరమైనంత డబ్బు అప్పటికే సంపాదించేశాను. ఆ సమయంలోనే సూర్య నాకు ప్రపోజ్ చేశాడు. నా కుటుంబం కూడా అంగీకరించింది. దీంతో మరీ ఎక్కువగా ఆలోచించకుండా ఆ తర్వాతి నెలలోనే పెళ్లి చేసుకున్నాం అని జ్యోతిక వివరించింది. అంతేకాదు, సూర్యపై మరిన్ని ప్రశంసలు కూడా కురిపించింది. ఇదేదో మామూలుగా చెప్పడం లేదు. అతడు ఓ తండ్రిగా చాలా సిన్సియర్. తండ్రిగానే కాదు, భర్తగానూ సిన్సియరే. సూర్యని చూసి చుట్టుపక్కల వారి భార్యలు అతన్ని చూసి నేర్చుకోండి అని తమ భర్తలకు చెప్పడం నేను చూశాను. మేము గడిపిన మధురమైన క్షణాలను అతడు ఇప్పటికీ మర్చిపోలేదు. ప్రతిదీ గుర్తుంచుకుంటాడు అని జ్యోతిక చెప్పుకొచ్చింది. ఇక వీరిద్దరూ కలిసి పెళ్లి కాకముందు సినిమాలు చేయడం తెలిసిందే. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలు చేయడం ఆపేసింది. ఇటీవల తిరిగి సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తోంది. సూర్యది ఉమ్మడి కుటుంబం. తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. సూర్య, జ్యోతికల పెళ్లి అయినప్పటి నుంచి వీరు వేరే కాపురం పెట్టలేదు. తామంతా ఇప్పటికీ సంతోషంగా కలిసి ఉండటానికి వదిన జ్యోతిక కారణమని కార్తీ ఎన్నోసార్లు చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం నుంచి సూర్య, జ్యోతిక బయటకు వచ్చారని కోలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. దీనికి కారణం కూడా జ్యోతికే అంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య జ్యోతిక పిల్లలతో కలిసి సూర్య ముంబైలో మకాం పెట్టాడని చెప్పుకొచ్చారు. ముంబైలో సూర్య ఇటీవలే కొత్త ఇంటిని కొనుగోలు చేశాడని, ఆ ఇంటికి వీరు షిఫ్ట్ అయ్యారని చెప్తున్నారు. వాస్తవానికి జ్యోతికను సూర్య పెళ్లి చేసుకోవడం ఆయన తండ్రికి ఇష్టం లేదని, అయితే కొడుకు ఇష్టాన్ని కాదనలేకే ఒప్పుకున్నారని సమాచారం. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలో నటించకూడదనే కండిషన్ను ఆయన పెట్టారట. అయితే జ్యోతిక మళ్ళీ సినిమాలు చేస్తుండడాన్ని సూర్య తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారని, ఈ క్రమంలోనే ఇంట్లో విభేదాలు వచ్చాయని కొందరు చెప్పుకొస్తున్నారు. సూర్య, జ్యోతిక ముంబై వెళ్ళిపోవడంతో వారి కుటుంబం మీద రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి. అయినా సరే ఈ వార్తలపై ఇప్పటి వరకు వారి కుటుంబంలో ఎవరూ స్పందించింది లేదు. కానీ వీరు విడిపోవడానికి ప్రధాన కారణం జ్యోతికానే అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తుండడంతో ఇటీవల కార్తీ స్పందించాడు. అసలు విషయం చెప్పుకొచ్చాడు. మా అన్నతో వివాహమైన దగ్గర నుంచి నేను జ్యోతికను ఎప్పుడూ ఒక నటిగా చూడలేదు. నేను తనను అమ్మలానే భావించాను. తను కూడా మమ్మల్ని తన పిల్లల మాదిరిగానే చూసింది. అమ్మ ఇప్పుడు ముంబైలో ఉండటంతో ఇల్లు అంతా బోసిపోయి ఉంది. ఆమె లేని ఈ ఇంట్లో ఉండడం మా వల్ల కావడం లేదు. జ్యోతికతో కలిసి ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు. పైగా మేమంతా ఇన్నేళ్లపాటి కలిసి ఉన్నామంటే అందుకు ప్రధాన కారణం మా వదిన జ్యోతికనే. కానీ వారు ముంబైకి వెళ్ళడానికి కారణం అన్నయ్య, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వారి చదువుల కోసం మాత్రమే అన్న, వదిన ముంబై వెళ్ళారు. వారి చదువులు పూర్తి అయిన తర్వాత తప్పకుండా మళ్ళీ మేమందరం కలిసే ఉంటాము. ఈలోపు ప్రతి పండుగకు కలుస్తూనే ఉంటాము అని చెప్పుకొచ్చాడు కార్తీ. జ్యోతిక గురించి సూర్య సోదరుడు కార్తీ చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక విడాకులపై వారు క్లారిటీ ఇస్తున్నా కూడా పదే పదే సూర్య, జ్యోతిక విడాకుల గురించి అనేక రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సూర్య, జ్యోతికలకు పడడం లేదని, మనస్పర్ధల కారణంగానే వీరు ముంబైలో ఉంటున్నట్టు తెలిసింది. పిల్లల చదువు కోసం మాత్రమే సూర్య కూడా ముంబైలో ఉంటున్నాడట. జ్యోతిక ప్రాపర్ ముంబైయే కాబట్టి అక్కడ ఉంటుంది. ఇక సూర్య షూటింగ్ కోసం చెన్నై వెళ్ళి వస్తున్నాడట. ప్రస్తుతం సూర్య, జ్యోతిక విడిపోయినట్టు రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో జ్యోతిక ఎట్టకేలకు స్పందించింది. నాకు సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. సూర్య చాలా సిన్సియర్ పర్సన్. మా ఇద్దరికి విడాకులు తీసుకునే ఆలోచన కూడా లేదు అని చెప్పుకొచ్చింది. మా అమ్మా నాన్నలు ముంబైలో ఉంటారు. వారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నేను ముంబై వచ్చాను. నా తల్లిదండ్రుల్ని చూసుకోమని సూర్య ఇక్కడికి పంపించాడు. అతను ఎంత మంచివాడో ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. అంతేకాదు,
ప్రస్తుతం సూర్య షూటింగ్స్లో బిజీగా ఉండడంతో ఇలాంటి సమయంలో అతన్ని డిస్టర్బ్ చేయడం తనకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది జ్యోతిక. ప్రస్తుతం జ్యోతిక కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే జ్యోతిక చేసిన వ్యాఖ్యల వీడియోలు ఎక్కడా కనిపించడం లేదు. ఆమె తన సన్నిహిత వర్గాల ద్వారా ఈ ప్రస్తావన తీసుకొని వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా సూర్య జ్యోతిక విడాకుల రూమర్స్పై పులి స్టాపులు పడుతుందా, లేదంటే ఇలానే కొనసాగుతాయా అనేది తెలియాల్సి ఉంది.